ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు ఆందోళన చేస్తున్న నివాసం వద్దకు దివ్యల మాధురి వచ్చింది. అంతటితో ఆగకుండా రెండో ఫ్లోర్లోకి వెళ్లి తన సెల్ ఫోన్తో వీడియోలు రికార్డ్ చేశారు దివ్యల మాధురి. మరోవైపు దివ్యల మాధురిని ఇంట్లోకి ఎలా రాణిస్తారంటూ దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ చెప్తారు. రమేష్, స్వామి, ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారం ఉందో ఇది దాదాపుగా నెల రోజుల నుంచి నడుస్తుంది. అయితే ఈ రోజు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం కలిగి ఉన్నారనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్యల మాధురి ఉందో ఈ దివ్యల మాధురి అనేటటువంటి మహిళ ఈ రోజు దువ్వాడ నివాసానికి వచ్చారు. ఈ నేపథ్యంలో దువ్వాడ కుటుంబ సభ్యులు, ప్రధానంగా దువ్వాడ సతీమణి వాణితో పాటు ఆమె కుమార్తె ఇద్దరు కూడా ఈ ఎవరైతే దివ్యల మాధురి శ్రీనివాస్ నివాసానికి రావటం ఉందో దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ అక్కడ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా చూసుకుంటే కొద్దిసేపటి క్రితం దివ్యల మాధురి డైరెక్ట్ గా శ్రీనివాస్ ఉంటున్నటువంటి నివాసానికి రావటం, ఆ తర్వాత రెండవ ఫ్లోర్ లో నుంచి ఎవరైతే దువ్వాడ వాణి అదేవిధంగా కుమార్తెలు గత నెల రోజుల కంటే కిందటి నెల 8వ తేదీ నుంచి కూడా అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. వారిని వీడియోలు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా తాము కూడా ఇంట్లోకి ప్రవేశిస్తామని చెప్పి మళ్ళీ దువ్వాడ వాణి ఆమె కుమార్తె ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గరకు వెళ్లారు. గేట్లను ఓపెన్ చేసి లోనకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఎవరిని లోనకి అనుమతించమని పోలీసులు చెప్తున్నటువంటి క్రమంలో దివ్యల మాధురిని ఏ రకంగా శ్రీనివాస్ ఇంట్లోనికి వదిలేరనేటటువంటిది దువ్వాడ వాణి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్యుద్ధం జరిగింది. మొత్తానికైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ దాదాపుగా నెల రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో మొదటి నుంచి కూడా వాణి చెబుతున్నది ఎవరైతే దివ్యల మాధురి ఉందో ఆమె అప్పుడప్పుడు వస్తూ దువ్వాడ శ్రీనివాసును కలుస్తోంది అనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యక్షంగా విజువల్స్ లో మనం చూడొచ్చు. రెండో ఫ్లోర్ డైరెక్ట్ గా వెళ్లి శ్రీనివాస్ తో ఆమె ఉండటం, ఆ తర్వాత అక్కడ నుంచి వీళ్ళు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఈ వీడియోస్ ని చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తానికైతే అంతా కూడా ఓపెన్ గా జరుగుతుంది. మొన్నటి వరకు కూడా శ్రీనివాస్ మాధురితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మాధురి కూడా తన గైడ్ అనేటటువంటి మాటని చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా మళ్ళీ పోలీసులు అక్కడ కాపలా ఉంటున్నటువంటి సమయంలోనే మాధురి డైరెక్ట్ గా దువ్వాడ శ్రీనివాస్ నివాసంలోకి వెళ్లారు. అయితే ఇదే క్రమంలో తనకు కూడా ఇంట్లోకి వెళ్లేటందుకు